వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు కాంబినేషన్గా ఆలు ఫ్రై ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో చింతపండు రసం తీసుకోవాలి. పులుపు ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటర్ అనేది చూసి వేసుకోండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని చేతితో నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు పులుసుకి పోపు పెట్టేసుకుందాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చివర్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని జస్ట్ 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పులుసులో వేసుకొని పోపు వేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్గా జస్ట్ 5 నిమిషాలలో పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇక దీనికి కాంబినేషన్గా ఆలు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని జస్ట్ 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ వేసాక మూత పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ కాస్త ఫ్రై చేసుకున్నాక కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్గా 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు కాంబినేషన్గా ఆలు ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.